హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ వ్లాగ్. మన ఛానల్లో ఫస్ట్ టైం ట్రావెల్ వ్లాగ్ చూపిస్తున్నాను. సో తమిళ చూసారు కదా, ముంబై అయితే వచ్చేసామండి. రాత్రి అసలు జర్నీ చేసి 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 ఎర్లీ మార్నింగ్ అయితే మేము ముంబై అందాము. సో ఇది వచ్చేసి భాస్కర్ వాళ్ళ ఆఫీస్. యాక్చువల్గా ముంబై ఎందుకు వెళ్ళాము అంటే భాస్కర్కి కొంచెం ఆఫీస్ పని ఉండే, అండ్ ఆల్సో మా నేబర్ వాళ్ళు హాస్పిటల్ చెకప్ కోసం అని వచ్చారు. సో అలాగే ఇంకా మనం ముంబై కూడా తిరిగేద్దాము, మంచి ట్రిప్ అయిపోతుందని చెప్పేసి మేము కూడా వచ్చేసాం అన్నట్టు. సో ఇది వచ్చేసి ఇక్కడ ఈ హోటల్ వచ్చేసి భాస్కర్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అకామిడేషన్ ఇస్తారన్నట్టు, ఆఫీస్ పని మీద వచ్చారు కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి లో బడ్జెట్లో అయిపోతుంది. బయట ముంబైలో హోటల్లో 5 days అలా ఉండాలి అంటే వాసిపోతుంది కాస్ట్. సో మేము అఫోర్డబుల్ ఉంటుంది కదా, మేము లగ్జరీ ప్రిఫర్ చేయలేదు. కొంచెం తక్కువ కాస్ట్‌లో అయిపోవాలి మన ట్రిప్ అని చెప్పేసి మేము ఆఫీస్ అకామిడేషన్ అయితే తీసుకున్నాము. సో ఇవొచ్చేసి రూమ్స్ అన్నట్టు. నేను, అమ్మ, భాస్కర్ ఒక రూమ్ తీసుకున్నాము. అండ్ మా నైబర్ వాళ్ళు ఉన్నారు కదా, సోనీ వాళ్ళు, వాళ్ళు ఇంకో రూమ్ తీసుకున్నారు. అండ్ మీకొచ్చేసి రూమ్ మొత్తం చూపిస్తున్నాము హోటల్ అంతా. సో ఇలా మంచిగా కూర్చోవడానికి ప్లేస్ అయితే ఉంది. అండ్ రూమ్స్ కూడా చాలా మంచిగా నీట్‌గానే ఉండే. ఏసీ రూమ్స్ అయితే ఉండే. కాస్ట్ వచ్చేసి మాకు పర్ డే 800 అయితే పడింది. సో భాస్కర్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళ తరపున కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్ పడింది. లేకపోతే యాజ్ యూజువల్ ముంబై అంటే కాస్ట్ వాచిపోతుంది. సో ఇలా మాకు ర్యాక్స్ అయితే ఇచ్చారు, అండ్ డబుల్ బెడ్ అయితే ఇచ్చారు, అండ్ ఏసీ ఉండే, మిర్రర్ ఉండే. సో మేము మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాం కదా, ఇంకా మార్నింగ్ అసలు హోటల్స్ అవి ఇవి చెక్ చేసి అలసిపోయాము. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాం, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో డైరెక్ట్ లంచ్ చేసేద్దాం అని చెప్పేసి ఆఫీస్ అదే హోటల్లోనే తినేద్దాం అని చెప్పేసి వచ్చాము. సో మా ఫ్రెండ్ వాళ్ళు హాస్పిటల్ అయితే వెళ్ళారు. సో వాళ్ళు వచ్చే వరకు మనం తిని కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి వెళ్ళాము. లంచ్‌లో ఇలా గులాబ్ జామున్, రైతా అండ్ బిర్యానీ అయితే ఉండే. సో ఇక్కడ కూడా ఫుడ్ కూడా వచ్చేసి తక్కువ కాస్ట్‌లో ఉంటుంది భాస్కర్ వాళ్ళ ఆఫీస్‌లో. సో 50% ఆఫ్ అయితే ఉంటుంది. లైక్ 200 బిర్యానీ అయితే మనకు ₹100 పే చేయొచ్చు. అలా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. సో అలా మేము లంచ్ ఎంజాయ్ చేసేసాము. అయితే రత్నగిరి నుండి ముంబైకి 5 అవర్స్ జర్నీ అండి. సో నైట్ ట్రావెల్ చేసి వచ్చాం కదా, చాలా అలసిపోయి పడుకున్నాము. అండ్ ఈవినింగ్ బయటికెళ్దామని అయితే రెడీ అయిపోయాము. సో నేను, మా ఫ్రెండ్ వచ్చేసి ట్విన్నింగ్ డ్రెస్ అయితే ఏసుకున్నాము. సోనీ ఎప్పటినుండో చెప్తుంది సేమ్ డ్రెస్ వేసుకుందాం, సేమ్ డ్రెస్ వేసుకుందాం అని చెప్పి అలా వేసుకొని అయితే వెళ్ళాము. సో ముంబైలో టాక్సీస్ ఇలా ఉంటుందండి. ఎలానో ఉంటుంది గలీజ్‌గా. అండ్ రూమ్ చూపియలేదు కదా బయట నుండి ఇది. సో మేమింకా బయలుదేరుతున్నాము. మీకు మంచి మంచి ప్లేసెస్ అయితే చూపిస్తాము ముంబైలో. వర్చువల్‌గా డైరెక్ట్ చూడకపోయినా వర్చువల్‌గా మీకు చూపిస్తాను. ముంబై మొత్తం చూపిస్తాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఈవినింగ్ టైమ్ అయితే మేము వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈవినింగ్ టైమ్ కొంచెం దగ్గర ప్లేస్ అయితే చూసుకుందాం అని చెప్పేసి మా రూమ్‌కి దగ్గరలోనే తాజ్ హోటల్ అండ్ ఇండియా గేట్ అయితే ఉండే. సో అక్కడికైతే మేము వెళ్తున్నాము. చూసేయండి. Well, you only need the light when it's burning low. Only miss the sun when it starts to snow. Only know you love her when you let it go. Only know you've been high when you're feeling low. Only hate the road when you're missing home. Only know you love her when you let her go. మాక్సిమం అందరికీ తాజ్ హోటల్ తెలిసే ఉంటుంది. బాంబ్ బ్లాస్ట్ అయింది కదా, ఎప్పుడు 2011 ఆ టైంలో అయింది అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. బట్ నాకు తెలిసిందల్లా అంతే. సో లోపలికి వెళ్దామని చెప్పేసి భాస్కర్ కాస్ట్ అడగడానికి వెళ్ళాడు. కనీసం టీ తాగదామంటే అట్లీస్ట్ 800 పర్ టీ అంట ఒక మనిషికి. సో అంతెందుకు, మళ్ళీ ఎప్పుడైనా వద్దామని చెప్పేసి మేము లోపలికైతే వెళ్ళలేదు. వెళ్ళాలన్నా కూడా కొంచెం టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలంట. సో మేము బుక్ చేసుకోలే కాబట్టి జస్ట్ బయట నుండి చూసి ఫొటోస్ అలా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు లోపల, చూద్దాం. అప్పుడు ఒకవేళ వెళ్తే అప్పుడు కూడా మీకు మంచిగా చూపిస్తాను వ్లాగ్ చేసి. సో బయట అయితే ఇలా ఉండే అండి. అసలు చాలా మంది రష్ ఉండే, రోజు అక్కడికి వస్తూనే ఉంటారంట. ముంబైలో ఉన్న వాళ్ళే రోజు వస్తుంటారు. అండ్ ఫారినర్స్ కూడా అసలు ఎంత మంది అంటే అంత మంది అండి. అసలు ముంబై చూడడానికి ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు ఫారినర్స్.
చూస్తే అసలు తెల్లోళ్ళే ఉన్నారంతా. సో ముంబై ఎందుకు ఫేమస్ అని అంటే సో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళంతా ముంబైని కబ్జా చేశారండి. ఇక్కడ మెయిన్ ఫేమస్ ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు కట్టించిన హోటల్స్ కానీ, క్రిస్టియన్స్ చర్చెస్ కానీ, ఇలా చాలా పెద్ద పెద్ద కట్టడాలు భలే ఉంటాయండి. అసలు ఇప్పటికీ అవి 100 ఇయర్స్ 200 ఇయర్స్ అయినా కూడా కట్టడాలు అలానే ఉన్నాయి అన్నట్టు. ఎంత బాగుంటుందో చూడడానికి. సో అప్పట్లో ఆ బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ ఛత్రపతి శివాజీ ఉంటారు కదా, ఆయన వచ్చేసి అందరినీ పంపించేశారన్నట్టు బ్రిటిష్ వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, ఆయన చాలా ఫైట్ చేశాడంట మహారాష్ట్ర నుండి అందరినీ పంపేయడానికి. సో ఇక్కడ మహారాష్ట్రలో శివాజీ ఛత్రపతిని దేవుళ్ళలాగా పూజిస్తారు. ఇక్కడ ఎక్కడ చూసినా ఆయన స్టాచ్యూసే ఉంటాయి అసలు. అండ్ చూసారా, ఇది వచ్చేసి ఇండియా గేట్. ఇండియా గేట్ కి ఆపోజిట్ తాజ్ హోటల్ అయితే ఉంటుంది. అసలు ఎంత బాగుందో, ఫోన్ లో మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బయట అయితే అప్పుడు మంచి గాలి వస్తుంది. ఈవినింగ్ టైమ్ చాలా బాగుండే. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. You rain on my parade, and all the clubs you get in using my name. You think you broke my heart, oh girl, for goodness sake. You think I'm crying on my own, well I ain't. And I didn't wanna write a song, 'cause I didn't want anyone అండ్ మా మమ్మీ వచ్చేసి 30 ఇయర్స్ తర్వాత ముంబై వచ్చిందంట. అప్పుడు ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని అంటుంది. అసలు ఎంత బాగుండేనో అండి, బ్రీజీగా హోటల్స్ అంత పెద్ద పెద్దగా, లైట్స్ అవి ఇవి చూస్తే అసలు భలే అనిపించింది. నేను ఇక్కడ అంతా లైటింగ్ షో అయితే జరిగింది, నైట్ టైం లైటింగ్ షో జరుగుతుంది. అది నేను లైవ్ అయితే చేశాను, అనుకోకుండా చేశామండి. అసలు ముందే చెప్దాం అనుకున్నాం, బట్ అనుకోకుండా లైవ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఒకవేళ చూడకపోతే లైవ్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, ఆ వీడియో కూడా చూసేయండి. చాలా చాలా బాగుండే. And I didn't wanna write a song, 'cause I didn't want anyone thinking I still care or don't. But you still hit my phone up, and baby I'll be moving on. And I think it should be something I don't wanna hold back. Maybe you should know that my mama don't like you, and she likes everyone. And I never like to admit that I was wrong. And I've been so caught up in my job, didn't see what's going on. But now I know I'm better sleeping on my own. 'Cause if you like the way you look that much, oh baby you should go and love yourself. And if you think that I'm still holding on to something, you should go and love yourself. When you told me that you ఇక్కడ లైటింగ్ షో చూసారు కదా, మొత్తం ఛత్రపతి శివాజీ గురించే ఉండే అండి. అసలు ఆయన ఏమేం చేశారు అనేది మొత్తం అక్కడ వీడియోలో అయితే ప్లే చేశారు. నేను అదంతా లైవ్ లో పెట్టాను, చూసేయండి. I'm better sleeping on my own. 'Cause if you like the way you look that much, oh baby you should go and love yourself. And if you think that I'm still holding, ఇక్కడ చూసారు కదా, అన్ని చైర్స్ అయితే వేశారు ముందు ఇండియా గేట్ కి ముందు, సో దట్ అందరూ లైటింగ్ షో చూడొచ్చు అని చెప్పేసి మేము అలా చక్కగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళేసరికి నైట్ డిన్నర్ బయట ఎందుకని చెప్పేసి అక్కడే మళ్ళీ నైట్ తిన్నామని చెప్పేసి వెళ్తే ఇక్కడ కింద చూసారా, ఆఫీస్ వాళ్ళంతా మంచిగా కావాల్సిన వాళ్ళు వచ్చి డ్రింక్ చేస్తున్నారు అన్నట్టు. వాళ్ళ పనే బాగుందండి, అలా టీవీ చూసుకుంటూ మంచిగా డ్రింక్ చేసుకుంటూ డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము కూడా మంచిగా అందరం ఇక్కడే డిన్నర్ అయితే చేసాము. చపాతి అండ్ కొంచెం రైస్, క్యాలీఫ్లవర్ అంటే మిక్స్డ్ కర్రీ ఉండే, అండ్ రైతా కూడా ఉండే. అలా మేము డిన్నర్ ఎంజాయ్ చేసి ఆ డే అయితే కంప్లీట్ అయిపోయింది. డే 1 మోస్ట్లీ అయిపోయినట్టే. డే 2 మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ హీరోస్, పాత హీరోస్, బాలీవుడ్ హీరోస్ వాళ్ళ ఇల్లులు, షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇల్లులు అన్ని చూడడానికి వెళ్ళాము. మెయిన్ గా అంబానీ వాళ్ళ ఇల్లు. సో ముంబై మొత్తం టూర్ చూడాలంటే నెక్స్ట్ వ్లాగ్ అయితే ఫాలో అయిపోండి. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవరీవన్. బై గైస్.